హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈ రోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మేము ముందుకు వచ్చేసాను. సో ప్రతి వీడియోలో 10 క్వశ్చన్స్ మనం అడుగుతాం కాబట్టి ఈ వీడియోలో కూడా 10 క్వశ్చన్స్ మనం అడుగుతాం. ఓకే, సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? అలా అయితే మీకు కూడా క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఎలా మనం అటెంప్ట్ చేయాలనేది తెలుస్తుంది. తెలియని క్వశ్చన్స్ తెలుస్తాయి, తెలిసిన క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వానపాము ఫలదీకరణం జరుగు ప్రదేశం. సో వానపాము ఫలదీకరణం జరుగు ప్రదేశం శుక్రగాహిక, ఫాలోపియన్ నాళం, గొడ్ల తిత్తి, జనన కోసం. ఓకేనా? వీటిలో ఏది రైట్ ఆన్సరో పిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 గొడ్ల తిత్తి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? అసలు ఫలదీకరణం అంటే ఏంటి? అండం అలాగే శుక్రకణం ఈ రెండు కూడా సంయోగం జరిగే ప్లేస్ని ఆ ప్రాసెస్ని మనం ఫలదీకరణం అంటాం. సో ఈ ఫలదీకరణం అనేది వానపాములో గొడ్ల తిత్తిలో జరుగుద్ది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 1 చూడండి, శుక్రగాహిక అని ఇచ్చారు. శుక్రగాహిక అనేది ఈగలో జరుగుద్ది. ఓకే, సో ఈగలో శుక్రగాహికలో ఈ ఫలదీకరణం జరుగుద్ది. తర్వాత ఆప్షన్ 2 చూడండి, ఫాలోపియన్ నాళం. ఈ ఫాలోపియన్ నాళం అనేది మానవుల్లో జరుగుద్ది. అడుగుతుంటాడు మానవుల్లో ఫలదీకరణం ఎక్కడ జరుగుద్ది అని చెప్పేసి అడుగుతుంటాడు. ఫాలోపియన్ నాళం. తర్వాత జనన కోసం ఆప్షన్ 4 జనన కోసం, ఇది బొద్దింకలో జరుగుద్ది. ఓకే, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది? గొడ్ల తిత్తి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రెండవ ప్రశ్న. సో సింహం గర్భావధి కాలం ఎంత? సింహం గర్భావధి కాలం 12 రోజులు, 108 రోజులు, 660 రోజులు, 336 రోజులు. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. 108 డేస్. ఓకే, 108 రోజులు అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆప్షన్ 1 చూడండి. ఆప్షన్ 1 అనేది 12 రోజులు ఇచ్చారు. ఇది అపోజం. ఓకేనా? సో అపోజం యొక్క గర్భావధి కాలం అనేది 12 రోజులే, చాలా తక్కువ కాలం. ఓకేనా? క్వశ్చన్లో అడుగుతుంటాడు ఒక్కోసారి ఎగ్జామ్స్లో, అతి తక్కువ గర్భావధి కాలం కలిగిన జీవి అంటే అపోజం అని చెప్పేసి మనం పెట్టాలి. ఓకే, అలాగే ఆప్షన్ 3 చూడండి, 660 రోజులు ఏనుగు. ఓకేనా? అత్యంత ఎక్కువ కాలం ఇది. అర్థమవుతుందా? ఎక్కువ రోజులు. ఓకే, 660 రోజులు అనేవి ఏనుగు యొక్క గర్భావధి కాలం. అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో, అత్యధికంగా అంటే ఎక్కువ రోజులు గర్భావధి కాలం కలిగిన జీవి ఏదని చెప్పేసి అడుగుతుంటాడు. మనం ఎలిఫెంట్ అని చెప్పాలి, ఏనుగు. ఓకేనా? సో ఆప్షన్ 4 చూడండి, 336 రోజులు. 336 రోజులు అనేవి గుర్రం యొక్క గర్భావధి కాలం. ఓకేనా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎలా వచ్చేదో మనకు తెలియదు కాబట్టి ప్రతి దాని మీద మనకి ఐడియా ఉండాలి. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి, థర్డ్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్? ఓకేనా? వాట్సాప్, గూగుల్, ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్ ఇవి అడుగుతుంటారు అప్పుడప్పుడు. సో అందుకే ఇవి కూడా మనం నేర్చుకోవాలి. హూ ఈజ్ ఫౌండర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్? ఓకే, చూడండి. జాన్ కామ్, బ్రియాన్ ఆక్టన్, తర్వాత విన్సర్ప్ రాబర్ట్ కాన్, లారీ పేజ్, సెర్జరీ బీన్, తర్వాత కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రేగర్. ఓకేనా? ఇంగ్లీష్లో నేను చదువుతుంటే అది స్పెల్లింగ్స్ కొంచెం ఇదవుతాయి కదా మనకి. సో ఇక్కడ పక్కన తెలుగులో కూడా మీకు ఇచ్చాను చూడండి. జాన్ కామ్, బ్రియాన్ ఆక్టన్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్. తర్వాత విన్సర్ప్ రాబర్ట్ కాన్, తర్వాత లారీ పేజ్, సెర్జీ బ్రీన్, తర్వాత కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రేగర్. ఓకేనా? తెలుగు ఇంగ్లీష్ రెండు ఇవ్వడం జరిగింది. వీళ్ళల్లో ఇన్స్టాగ్రామ్ ఫౌండర్, ఇన్స్టాగ్రామ్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. కెవిన్ సిస్ట్రోమ్ అండ్ మైక్ క్రేగర్. ఓకేనా? వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్ని స్థాపించడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ 1 చూడండి. ఆప్షన్ 1 జాన్ కామ్ అలాగే బ్రియాన్ ఆక్టన్ వీళ్ళు వాట్సాప్ను కనుగొన్నారు. మనం డైలీ వాడుతున్నాం చూడండి రెగ్యులర్గా వాట్సాప్. ఈ వాట్సాప్ని స్థాపించింది ఎవరు? జాన్ కామ్, బ్రియాన్ ఆక్టన్. ఓకేనా? వీళ్ళు ఫౌండర్ ఆఫ్ వాట్సాప్. తర్వాత
ఆప్షన్ 2 చూడండి, వింట్ సర్ఫ్ రాబర్ట్ కాన్. వింట్ సర్ఫ్ రాబర్ట్ కాన్ వీళ్ళు ఇంటర్నెట్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. తర్వాత చూడండి ఆప్షన్ 3 లారీ పేజ్ సెర్జీ బ్రిన్ వీళ్ళు గూగుల్ని స్థాపించడం జరిగింది. వీళ్ళందరూ ఫౌండర్స్. ఓకే, స్థాపించారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, వీలైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. కొంచెం సాఫ్ట్వేర్లో చిన్న చిన్న గుర్తులతో మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్, 4వ ప్రశ్న. కెల్విన్ స్కేలు ప్రకారం నీరు మరిగే ఉష్ణోగ్రత. నీరు మరిగే ఉష్ణోగ్రత. ఓకే, కెల్విన్ స్కేల్ ప్రకారం నీరు మరిగే ఉష్ణోగ్రత 273 కెల్విన్స్, 373 కెల్విన్స్, 100 కెల్విన్స్, 212 కెల్విన్స్. ఓకేనా. సో ఎవర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్, 373 కెల్విన్. ఓకేనా. సో ఈ 373 కెల్విన్ దగ్గర మనకి ఈ కెల్విన్ స్కేల్ ప్రకారం నీరు అనేవి మరుగుతాయి. ఓకేనా. సో ఆ తర్వాత 273 కెల్విన్ ఉంది చూడండి, అక్కడ గడ్డ కట్టడం జరుగుద్ది, ఫ్రీజ్ అవుతాయి వాటర్. ఓకేనా. సో యాక్చువల్గా 373.15 అని ఉంటుంది, 15. కాకపోతే మనకి ఇక్కడ ఆప్షన్లో డైరెక్ట్గా 373 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో దీని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 273 కెల్విన్స్కి ప్లస్ చేయడం 30 డిగ్రీస్ అయితే మైనస్ చేయడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 5th క్వశ్చన్, 5వ ప్రశ్న. ఇత్తడిని తయారు చేసేందుకు రాగిని దేనికో కలుపుతారు. ఓకే, అర్థమైంది క్వశ్చన్. ఇత్తడిని తయారు చేసేందుకు రాగిని దేనికి కలుపుతారు? ఇనుము, మాంగనీస్, జింకు, టిన్. ఓకే. సో ఎవర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, జింక్. ఓకే, ఇత్తడిని తయారు చేసేందుకు రాగిని జింక్కి కలపడం జరుగుద్ది. ఓకేనా. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 6వ ప్రశ్న చూడండి, 6th క్వశ్చన్. పత్తిలో ఉండే ఆమ్లం ఏంటి? పత్తిలో ఉండే ఆమ్లం ఏంటి? ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆస్కార్బిక్ ఆమ్లం, లినోలిక్ ఆమ్లం, యూరిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం. ఓకేనా. వీటిలో పత్తిలో ఉండే ఆమ్లం ఏంటి? ఓకే. సో ఈజీ క్వశ్చనే, రైట్ ఆన్సర్ ఏదో చూస్ చేసుకోండి. ఓకే, యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్, లినోలిక్ ఆమ్లం. ఓకేనా. లినోలిక్ ఆమ్లం అనేది పత్తిలో ఉండే ఆమ్లం. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆస్కార్బిక్ ఆమ్లం అనేది ఇచ్చారు. ఇది ఉసిరి అలాగే నిమ్మ వీటిలో ఉండే ఆమ్లం. ఓకేనా. తర్వాత ఆప్షన్ 3 చూడండి, యూరిక్ ఆమ్లం. యూరిక్ ఆమ్లం అనేది యూరిన్లో ఉంటుంది. ఓకేనా, మూత్రం అంటాం కదా, యూరిన్. ఓకే. తర్వాత మాలిక్ ఆమ్లం, ఆప్షన్ 4 మాలిక్ ఆమ్లం. మాలిక్ ఆమ్లం అనేది యాపిల్స్లో ఉంటుంది. ఓకే, యాపిల్. ఇలా మనం ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ చూడండి, 7వ ప్రశ్న. విద్యుత్ బల్బు, కెమెరా లెన్స్, టెలిస్కోప్లలో ఉపయోగించే గాజు. ఓకే. సో విద్యుత్ బల్బు, కెమెరా లెన్స్, టెలిస్కోపు వీటిలో ఉపయోగించే గాజు ఏ రకమైన గాజు యూజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్రౌన్ గాజు, పొటాస్ గాజు, క్వార్జ్ గాజు, ప్లింట్ గాజు. ఓకే. ఈ క్వార్జ్ అని చూడండి, రా కింద జా అవుతుందా, అక్కడ టా కూడా వస్తుంది కింద. ఓకే, అది కొంచెం మిస్టేక్ అయింది. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏదో చూస్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, ప్లింట్ గాజు. ఓకేనా. ప్లింట్ గాజు అనేది కెమెరా లెన్స్ అలాగే విద్యుత్ బల్బులు అలాగే ఈ టెలిస్కోప్లో యూజ్ చేస్తుంటారు. ఓకేనా. సో ఆప్షన్ 1 చూడండి, క్రౌన్ గాజు. ఈ క్రౌన్ గాజు అనేది కంటి అద్దాలు, మనకి కంటికి సంబంధించిన మన గ్లాసెస్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదా. సో ఆ కంటి అద్దాలకి ఈ క్రౌన్ గాజుని యూజ్ చేస్తారు. తర్వాత ఆప్షన్ 2 చూడండి, పొటాస్ గాజు. ఈ పొటాస్ గాజు అనేది ప్రయోగశాలలో పరికరాలు ఉంటాయి చూడండి. సో కెమిస్ట్రీ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ప్రయోగశాలలో పరికరాలు ఉంటాయి కదా ల్యాబ్లో, వాటిని తయారు చేయడంలో ఈ పొటాస్ గాజు అనేది యూజ్ చేస్తారు. తర్వాత క్వార్జ్ గాజు, ఇది యూవీ కిరణాల నుంచి నిరోధించే అద్దాలు ఉంటాయి కదా, యూవీ కిరణాలు నిరోధించే అద్దాలు, వాటిల్ని తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఈ ప్లింట్ గాజు అనేది
విద్యుత్ బల్బు, కెమెరా లెన్సెస్, టెలిస్కోప్ వీటికి. ఓకేనా. సో ఇంకొకటి ఉంటుంది పైరాక్స్ గాజు అని ఒకటి ఉంటుంది. అది కూడా ప్రయోగశాలలో ఈ పరికరాలు ఓకేనా తయారు చేయడానికి ఉపయోగిస్తారు పైరాక్స్ గాజు. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్, బీహార్ దుఃఖదాయిని అని ఈ క్రింది నదిని పిలుస్తారు. బీహార్ దుఃఖదాయిని. ఓకే, బ్రహ్మపుత్ర, బుడమేరు, కోసి నది, దామోదర్ నది. ఓకేనా. అసలు దుఃఖదాయిని అంటే ఏంటో మనకు తెలియాలి. ఓకేనా. సో తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేసుకునే ప్రయత్నం చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. బీహార్ దుఃఖదాయిని కోసి నదిని పిలుస్తాం. ఓకేనా. కోసి నది ఉంది చూడండి, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. కోసి నదిని మనం బీహార్ దుఃఖదాయినిగా పిలుస్తుంటాం. ఓకేనా. సో ఒక్కోసారి ఈ నదులు అనేవి పొంగి పొరులుతుంటాయి. అలా ఎప్పుడైతే ఎక్కువగా వస్తాయో అప్పుడు కొంత నష్టాన్ని కలుగజేస్తుంటాయి ఆ ప్రాంతానికి. సో అలా నష్టాన్ని కలుగజేస్తాయి కాబట్టి వాటిని మనం దుఃఖదాయినిగా చెప్తూ ఉంటాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ 1 చూడండి, బ్రహ్మపుత్ర ఇచ్చారు. బ్రహ్మపుత్ర అనేది నదుల దుఃఖదాయిని. ఓకేనా. నదులన్నిటికి కూడా దుఃఖదాయినిగా బ్రహ్మపుత్ర నదిని తెలియజేస్తుంటాం. అందుకే నదుల దుఃఖదాయిని అంటారు. అలాగే అస్సాంకి ఇది ఎక్కువగా వరద వల్ల ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అస్సాం దుఃఖదాయినిగా కూడా చెప్తుంటారు. అలాగే భారతదేశపు ఎరుపు నది ఏది అని చెప్పేసి అన్న అది బ్రహ్మపుత్ర నది. ఓకేనా. అలాగే భారతదేశంలో పురుషుడు పేరుతో కలిగిన ఒకే ఒక నది ఏదంటే ఇది చెప్తుంటాం. ఓకేనా. పురుషుడి పేరుతో ఉన్న నది బ్రహ్మపుత్ర అనేది. ఓకేనా. తర్వాత చూడండి, బుడమేరు ఆప్షన్ 2. బుడమేరు అనేది ఆంధ్ర దుఃఖదాయిని. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ యొక్క దుఃఖదాయిని బుడమేరు. ఓకేనా. తర్వాత ఆప్షన్ 4 చూడండి, దామోదర్ నది. దామోదర్ నది అనేది బెంగాల్ యొక్క దుఃఖదాయిని. ఓకేనా. సో ఇలా కొన్ని నదులు ఉంటాయి, అవి మనం చదువుకోవాలి, అడుగుతుంటారు. ఓకేనా. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి మరి? కోసి నది. ఓకేనా. సో బీహార్ దుఃఖదాయినిగా కోసి నదిని మనం పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, 9వ ప్రశ్న, 9th క్వశ్చన్, అందరికి ఇష్టమైన క్వశ్చన్. ఓకే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్ ఎప్పుడు జరిగింది? ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్ ఎప్పుడు జరిగింది? అర్థమైందా అసలు? చెప్తా 2008 ఏప్రిల్ 28, 2008 ఏప్రిల్ 18, 2018 ఏప్రిల్ 8, 2008 మే 18. ఓకేనా. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్. మొన్నటిదాకా మనందరం తెగ చూసాం కదా ఐపీఎల్. సో అదే. ఓకే. సో చూడండి, ఎప్పుడు మొదటి మ్యాచ్ స్టార్ట్ అయిందో అడుగుతున్నారో. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. 2008 ఏప్రిల్ 18. ఓకేనా. 2008 ఏప్రిల్ 18న ఫస్ట్ మ్యాచ్ అనేది జరిగింది ఈ ఐపీఎల్లో. ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, 10వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అలాగే ఈజీ క్వశ్చన్, అలాగే ఇది మనకి చివరి క్వశ్చన్ కూడా. ఓకే చూడండి, దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చి 100 ఏళ్ళు పూర్తి అయిన సంవత్సరం ఏది? ఓకే, డైరెక్ట్గా క్వశ్చన్ అడగలేదు. దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీజీ ఎప్పుడు భారతదేశానికి వచ్చారు అని అడగకుండా ఆ డేట్ ఏంటో మనకు తెలిస్తేనే కదా 100 సంవత్సరాలకి ఎప్పటికనేది లెక్క వేయడానికి. ఓకేనా. చూడండి, ఇక్కడ 100 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయినట్టు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2016, 2014, 2015, 2013 ఇవన్నీ కూడా ఇచ్చారు. ఏ సంవత్సరంకి 100 years కంప్లీట్ అవుద్దని చెప్పేసి అడిగారు. ఓకేనా. సింపుల్ క్వశ్చన్. ఆ డేట్ ఏంటో తెలిస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, 2015. ఓకేనా. 2015 అనేది రైట్ ఆన్సర్. ఎందుకు 2015 రైట్ ఆన్సర్ అంటే గాంధీజీ 1915న సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. 1915కి ఈ 2015కి కరెక్ట్గా 100 years అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ప్రకారం 2015 రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా. సో మనము డేట్తో కలుపుకొని చెప్పుకోవాలనుకుంటే 1915 జనవరి 9. ఓకే, జనవరి 9వ తేదీన గాంధీజీ సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశం రావడం జరిగింది. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు, మనం కొంచెం ఈ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా వీడియో మీకు యూజ్ అవుతుంటే
లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మంచి మంచి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇస్తాం కాబట్టి మీరు చదువుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ సాయంత్రం వచ్చి అలా వీడియోస్ మీరు చూసి ఆన్సర్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మార్క్స్ మంచిగా ఎగ్జామ్స్లో గెయిన్ చేసుకోవచ్చు, జాబ్ పక్క కొట్టచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.